ఒక గ్రామంలో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. ఆ ఎలుక పిల్లి చంపేస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉండేది. ఆ గ్రామంలో ఒక ముని ఉన్నాడని ఆ ఎలుక తెలుసుకుంటుంది. ఆ ముని దగ్గరికి చేరుకుని ఇలా వేడుకుంటుంది. అయ్యా, నేను ఇలా బతకలేకపోతున్నాను, నన్ను దయచేసి పిల్లిగా చేయండి అనేది వేడుకుంటుంది. అప్పుడు ఆ ముని ఎలుకను పిల్లిని చేస్తాడు. ఆ పిల్లిగా మారిన ఎలుకను ఒక కుక్క వేటాడుతుంది. ఆ కుక్క నుండి తప్పించుకొని ముని దగ్గరికి మళ్ళీ చేరుకుంటుంది. అయ్యా, నా వల్ల కావడం లేదు, నన్ను దయచేసి కుక్కగా మార్చండి అని వేడుకుంటుంది. కుక్కగా మారిన తర్వాత ఆ కుక్కను నక్క వేటాడాలని చూస్తుంది. మళ్ళీ ఆ నక్క నుండి తప్పించుకొని మళ్ళీ ఆ ముని దగ్గరికి చేరుకుంటుంది. అయ్యా, నేను ఇలా బతకలేకపోతున్నాను, నన్ను నక్కం చేయండి అని బతిమారుతుంది. అప్పుడు మళ్ళీ ఆ ముని నక్కం చేస్తాడు ఆ కుక్కను. అప్పుడు ఆ నక్కను ఒక సింహం వేటాడుతుంది. అయ్యా, నన్ను సింహాన్ని చేయండి, నేను రాజు లెక్క బతుకుతాను అని చెప్పి మళ్ళీ వేడుకుంటుంది. అప్పుడు ఆ ముని మళ్ళీ సింహాన్ని చేస్తాడు. అప్పుడు ఆ సింహం ఒక వేటగాడి తుపాకీ బలవుతుంది. అప్పుడు ఆ సింహం తీవ్ర గాయాలతో కింద మీద పడుతూ ఆ ముని దగ్గరికి చేరుకుంటుంది. అయ్యా, నేను ఇలా బతకలేను, నా మొదటి జీవితం నన్ను ఎలుకగానే మార్చండి అని దయచేసి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ ముని నవ్వుతాడు. తిరిగి మళ్ళీ మొదటి జీవితాన్ని కోరుకుంటావని నాకు తెలుసు అని ఆ ముని నవ్వుతాడు. ఎందుకంటే నిన్ను ఏనుగా మార్చినా కూడా నీకు ఎలుక ఆలోచనలు ఉంటాయని తెలుసు. తెలివిగల వారిని ధనవంతులుగా చేయొచ్చు, కానీ ధనవంతులను తెలివిగల వారుగా మార్చలేము.